బీజేపీ వరకు నేను బీజేపీ పొలిటికల్ పార్టీ, అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కానీ నేను వారిని కోరేది ఏంటంటే బీజేపీ అన్ని పార్టీలు లాంటి పార్టీ కాదు. బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది, ఒక ప్రిన్సిపల్డ్ పార్టీ. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దేశం హిందూ రాజ్యం, ఇది హిందూ దేశం. అంచేత అది ఇప్పటి నుంచి కాదు, 1920లో ఎప్పుడో ఎగ్దేవార్ అని ఆయన స్టార్ట్ చేసి గురూజీ గోల్వాల్కర్. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్కి నా 18వ ఏట వరకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. నేను 2 క్యాంపులకి వెళ్ళాను, ఆర్ఎస్ఎస్ క్యాంపులకి. రాజమండ్రిలో గురూజీ గోల్వాల్కర్ వచ్చి బహిరంగ సభలో సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ పెడితే ఒక 100 మంది ఎంతమందో కాకి నిక్కర్లు, వైట్ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని, కర్రొచ్చుకుని డ్రిల్ చేసి ఆయన రాగానే కూర్చున్నాం. అందులో నేను ఒకడిని. నేను చిన్నప్పుడు శాఖకి వెళ్ళేవాడిని, శాఖలో అందరికన్నా బాగా పాడుతున్నానని నమస్తే సదావత్సలే నా చేత పాడించేవారు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పార్టీ కొంచెం తేడాగా ఉందేమో నాకు అనిపించింది. మొన్న దివాకర్ అడిగాడు, ఏమైనా దివాకర్ ఏమన్నా మీరు అసలు ఆర్ఎస్ఎస్లోంచి ఎందుకు బయటకు వచ్చారని అడిగాడు. అప్పుడు ఏదో బుక్ చదివాను, ఆ బుక్ చదివిన తర్వాత కొంత ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది, అందుకని వచ్చానంటే ఏం బుక్ అండి అని అడిగాడు. గురూజీ గోల్వాల్కర్ రాశాడు ఓ బుక్, తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది, అతని దగ్గరే ఉంది బుక్. ఇది పట్టుకొచ్చాడు. అతనికి ఆర్ఎస్ఎస్ బుక్లు చాలా ఉన్నాయి. ఈ బుక్ పట్టుకొచ్చి మన బుక్ బ్యాంక్కి ఇచ్చాడు. ఇవాళ మీ బుక్ బ్యాంక్లో ఈ బుక్ ఉంచడానికి భలే సరిగ్గా టైంకి తీసుకొచ్చాడు. రేర్ బుక్, అప్పుడు ప్రింట్ అయిందే ఇది. ఇప్పుడు మరి ప్రింటింగ్లో ఎలా వస్తుందో నాకు తెలీదు. ఈయన గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ అంటే ఆర్ఎస్ఎస్కి గురు గోవింద్ సింగ్ సిక్కు మతానికి ఎలాగో గురునానక్కే ప్రారంభం చేసిన గురు గోవింద్ సింగ్ ఎలాగో, అలాగే హెగ్డేవార్ అని ఆయన ప్రారంభం చేసిన గురూజీ గోల్వాల్కర్ అని ఆయన ప్రధానం. ఈయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త. ఈ బుక్కే వాళ్ళకి ఇప్పుడు కూడా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బంచ్ ఆఫ్ థాట్స్, అంటే ఆయన ఆలోచనలు, ఈ దేశం ఎలా ఉండాలన్న దాని మీద ఆయన ఆలోచనలు. ఇందులో ముఖ్యంగా మనకు కొంచెం చదువుతుంటే ఇది కరెక్టైనా ఎలా ఉండం. ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీలో చేరదాం అని అనుకుని చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఆశీర్వదించాలి నువ్వు అంటే ఏంటంటే ఎల్లుండి బీజేపీలో చేరుతున్నానని చెప్తుంటారు. అంటే ఏం చేస్తాం, వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు పార్టీ. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా బాగుంది, బీజేపీలో చేరితే తప్ప నాకేముంటుంది భవిష్యత్తు, బీజేపీలో చేరిపోతున్నాను అని ఫోన్ చేసి చెప్తుంటారు. నిన్ననే ఒక ఆయన కర్ణాటక బీజేపీలో మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, పేరు చెప్తే మళ్ళీ ఆయన బాధపడతాడు. ఆయన చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడరు. ఆయన అల్లుడు ఫోన్ చేశాడు. అతను ఫారెన్లో చదువుకున్నాడు, చాలా బాగా చదువుకున్న అతను, అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్. అతను ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంకుల్ మీరు ఆశీర్వదించాలి అన్నాడు. ఏంటి బాబు అంటే నేను ఇలాగా బీజేపీలో పోతున్నాను అన్నాను. అమ్మ బీజేపీలో పోతున్నావా, నేను ఆశీర్వాదం కాదు కానీ రేపు ఎల్లుండో ఒక చిన్న ప్రెస్ నోట్ ఒకటి ఇస్తాను, మీడియాలో మాట్లాడతాను, నువ్వు నా వీడియోలు చూస్తుంటావు కదా, అది చూసి అప్పుడు వెళ్ళు, నేను వెళ్ళొద్దానని చెప్పను కానీ చూసి వెళ్ళాలి. నేను నోట్ చేశాను. ఆయన దాంట్లో ఆ రోజున ఎందుకు వచ్చేసాను బయటికి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనుషులు చాలా మంచాడు. ఇక్కడ నార్త్ ఇండియాలో నాకు తెలియదు కానీ మన రాజమండ్రిలో కానీ హైదరాబాద్లో కానీ ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా తిరిగేవాళ్ళు హైలీ డిసిప్లిన్ ఉంటారు, చాలా సింపుల్ లివింగ్. వాళ్ళ ప్రచారకులు ఉంటారు. వాళ్ళ ప్రచారకులు వాడు రాజమండ్రిలో ఉన్న ప్రచారకులు ఉన్నాడు అనుకోండి, అతనికి ఆ రోజుల్లో 150 రూపాయలు ఇచ్చేవారు. మేము వెళ్తున్నప్పుడు అతని ఖర్చుల నిమిత్తం 150 రూపాయలు ఇచ్చేవారు. నెల అయిన తర్వాత ఆ 150 రూపాయల్లో 120 100 వెనక్కి పంపించేసేవాడు. లేదు రాసేవాడు, నా దగ్గర 100 మిగిలింది, మీరు ఒక 50 రూపాయలు పంపిస్తే చాలు, ఏదో సబ్బులు కొనుక్కోవడానికి, తలకి నూనె రాసుకోవడానికి, బట్టలు తీర్చుకోవడానికి, భోజనం ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తింటారు ఈ ఆర్ఎస్ఎస్ సింపథైజర్స్ ఇంట్లో. చాలా కమిట్మెంట్లో అసలు అనుమానం లేదు, చాలా మంచి కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం అట్రాక్ట్ అవుతాం. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారా ఇలా అంటే ఈ దేశం కోసం. కానీ తర్వాత నాకు అర్థమైందంటే వాళ్ళు ఈ దేశం కోసం కాదు, ఈ దేశం హిందూ దేశంగా ఉండటం కోసం చేస్తున్నారు. హిందూ దేశం ఉంటే నష్టం ఏంటి, పక్కన పాకిస్తాన్ ఉంది, మంది హిందుస్థాన్ అవుతుంది, పెద్ద నష్టమే ఉంది అని అనుకునే వాళ్ళకి
ఒక చిన్నవి 2 చదివి వినిపిస్తాను. అందులో తప్పేం లేదండి. ఆ రకంగా ఉంటే ఏమిటి తప్పు, గోల్వాల్కర్ చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అనుకుంటే ఓకే, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు ఇది నిజం కాదే, ఇది కరెక్ట్ కాదేమో, ఇలా జరిగితే ప్రమాదమేమో అని కానీ అనుమానం వస్తే ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా గళమెప్పవలసిన టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి మొదలై ఆ ప్రిన్సిపల్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆ ప్రిన్సిపల్ నుంచి డైవర్ట్ అవుతున్నాడు అని అనుమానం రాగానే ఇదో బుక్ వచ్చింది. ఇది జస్ట్ వచ్చి 4 రోజులు అయింది. జుగల్బందీ అని వినయ్ సీతాపతి పివి నరసింహారావు మీద హాఫ్ లైన్ అని రాశాడు. ఇతను ఫారెన్లో చదువుకుని వచ్చాడు. బాగా రీసెర్చ్ చేస్తాడు. ఓ బుక్ రాయాలంటే ఓ 10 లైబ్రరీలు తిరుగుతాడు, 100 మందిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరెవరిని చేశాడో కూడా బుక్లో ఉంటాయి. ఏ లైబ్రరీలో ఏ పుస్తకంలో తీసాడో కూడా ఉంటుంది. ఇది వల్లీశ్వర్ అని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈనాడులో పనిచేసేవాడు, చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన తెలుగులో రాశాడు. ఇది వినయ్ సీతాపతి రాసిన బుక్. ఈ బుక్ బీజేపీకి అగెనిస్ట్గా రాయాల. బీజేపీలో ఏం జరిగింది, జుగల్బందీ అంటే 2 వాద్యకారులు కలిపి చేస్తారు. బాలమురళీ కృష్ణను భీమసేన్ జోషి కలిపి పాడారు అనుకోండి, దాన్ని జుగల్బందీ అంటారు. ఇతను నార్త్ ఇండియా స్టైలు, ఇతను సౌత్ ఇండియా స్టైలు. అలాగే అద్వానీ వాజ్పేయి కలిసి ఎలా నడిపారు ఈ బీజేపీని అని జుగల్బందీ అని పేరు పెట్టాడు. ఇది మీకు వీలైతే చదవండి. ఎవరో బీజేపీలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, వాజ్పేయి కొంచెం తేడా వచ్చి ఉదారవాది అవుతున్నాడు అని అనుమానం రాగానే వాజ్పేయికి స్ట్రోక్. అద్వానీ అనేవాడు జిన్నా మంచివాడు అని రాశాడు. జిన్నా కూడా అతను మతతత్వవాది కాదు అని ఆయన రాసిన బుక్లో ఒక లైన్ రాశాడు. వెంటనే అద్వానీ గారిని మేమంతా పార్లమెంట్లో ఉండగానే ప్రతిపక్ష నాయకుడి నుంచి తొలగించి సుష్మా స్వరాజ్ని పెట్టారు. మోడీని ఆర్ఎస్ఎస్ నుంచి పంపించడానికి కారణం కూడా వాజ్పేయి టైంలో కొంచెం డైవర్ట్ అవుతుంది, మన ఆశయాల నుంచి కొంచెం పక్కకి వెళ్తున్నట్టుంది అని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మోడీని పంపించారు చెక్ పెట్టడానికి. ఇది మంచిదే అనుకున్న వాళ్ళకి తప్పులేదు. ఇదేంటారా ఇలా చేస్తున్నారంటే అనుకుంటే మాత్రం వసుదైక కుటుంబం అన్నది మన ఎప్పుడు ఎవరు మొదలెట్టారో తెలియదు, కానీ మనకి ముందు నుంచి ఉన్నటువంటి మాట. ఎవరు మాండూకోపనిషత్తులో ఉందిట, దేశాయ్ గారు చెప్తున్నారు. వసుదైక కుటుంబం అన్నమాట. గురూజీ గోల్వాల్కర్ గారు దానికి వ్యతిరేకం. మన పార్లమెంట్ గేట్లోనే రాసి ఉంటుంది వసుదైక కుటుంబకం అని. ప్రపంచం ఈ గ్లోబ్ అంతా వసుధ అంతా ఒక కుటుంబం అన్నదానికి ఆయన ఎగనెస్ట్. అందుకని ఆయన ఏం చెప్తాడంటే వసుదైక కుటుంబం అనే భావన, సపోజ్ ఒక యుద్ధంలో సైనికాధికారి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, వసుదైక కుటుంబం అని అనుకుంటే తన దేశాన్ని సంరక్షించుకుందామని ఎందుకు అనుకుంటాడు? అందుకని వసుదైక కుటుంబం కాదు, ఇదొక నాటకం. వాడు గెలిస్తే నష్టం ఏంటి, మనం గెలిస్తే నష్టం ఏంటి అనేటువంటి భావనలోకి కనుక వచ్చాడా, ఈ వసుదైక భావన వల్ల మనం సర్వనాశనం అవ్వకుండా కాపాడలేదు. ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియాలజీలో అందరం బాగా ఉండాలన్న ఆలోచనే తప్పన్నాడు. గ్లోబ్ అంతా ఒకలా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనే ఇది తప్పు. హిందువులు మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కింద లెక్క. ఎవడన్నా కన్వర్ట్ అయ్యి ఇస్లాంలోకి కానీ క్రిస్టియానిటీలోకి కానీ కన్వర్ట్ అయ్యాడా వాడు హిందువు కింద లెక్క కాదు. ఈ దేశంలో వాడు పరాయివాడే, వాడు సెకండ్ రేట్ సిటిజన్ కిందే ట్రీట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా మంచి సిస్టము. ఇది చాలా బలంగా ఉన్నటువంటి చోట ఉత్తరప్రదేశ్, బీహార్ మీదకి ముస్లిం దండయాత్రలు జరగలేదు. క్యాస్ట్ బలహీనంగా ఉన్నటువంటి పంజాబ్ వైపు, ఇటేపు అస్సాం వైపు, ఇటేపు నుంచే దండయాత్రలు జరిగాయి తప్ప ఉత్తరప్రదేశ్, బీహార్లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. ఒకడు షెడ్యూల్ క్యాస్ట్ అంటే దూరం పెట్టంటారు, వీడు బీసీ వీడిని దగ్గర రానివ్వకంటారు. వీళ్ళతో భయంగా ఉంది కాబట్టే అక్కడ దండయాత్రలు జరగలేదు. దండయాత్రలు రావడానికి భయపడ్డారు క్యాస్ట్ సిస్టమ్ బలంగా ఉన్న చోట. ఇవన్నీ నీ బుక్లో రాసినవి. ఇంకా అన్నిటికన్నా చాలా ఈ ముస్లిం అంటే ఏంటో, క్రిస్టియన్ అంటే ఏంటో అది కూడా చాలా బలంగా ఆయన నిర్వచనం చెప్పాడు. ఎందుకు ముస్లింలు అనేవాళ్ళు బ్యాడ్, ఎందుకు క్రిస్టియన్స్ అనేవాళ్ళు బ్యాడ్.
అంతర్గత ప్రమాదాలు అని పెట్టి ఆయన అందులో చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ని సమర్థించే వర్గాలన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ని సమర్థించేటువంటి వర్గాలే, ముస్లిం లీగ్ పోటీ చేయడమే పాకిస్తాన్ గురించి పోటీ చేసింది, ముస్లిం లీగ్కి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ రోజుకైనా సరే వీళ్ళందరూ కూడా మన దేశంలో పరాయి దేశం, మన శత్రు దేశాన్ని సపోర్ట్ చేసేటువంటి ట్రైటర్స్ వాళ్ళే మన దేశంలో ఉన్నారు. అలాగే క్రైస్తవులు, ఈ ముస్లింలదే 1200 ఏళ్లకి పూర్వమే ఈ భూమి మీద అడుగుపెట్టిన నాటి నుంచి ఈ దేశం మొత్తాన్ని మతాంతీకరణ చేయాలనే ఉద్దేశంతో ముస్లింలు వచ్చారు. ఇవన్నీ ఈయన పాలసీ, ఆర్ఎస్ఎస్ పాలసీ. అది ఎప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డినై చేయలే. ఈయన ఇంత ముందో బుక్ రాశాడు, వీ ద నేషన్, అంటే మనం ఈ దేశం అని చెప్పి ఆయన ఆలోచన ఇచ్చాడు. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజైన్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక అయిన తర్వాత రాసింది కాదది, ఆయన 25 ఏళ్ల వయసులో రాసింది. దాని మీద ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు. దీని వరకు బంచ్ ఆఫ్ థాట్స్, పాంచజన్యం వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారు. వాళ్ళు చేసేటువంటిది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశం విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మం, క్యాస్ట్ది ఏదైతే ఉందో, ఏదైతే ముఖం నుంచి బ్రాహ్మడు వచ్చాడు, చెస్ట్లోంచి క్షత్రియుడు వచ్చాడు, తొడల్లోంచి శూద్రుడు వచ్చాడు, తొడల్లోంచి వైశ్యుడు వచ్చాడు, పాదాల్లోంచి పంచముడు వచ్చాడు అన్న థీరీ ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్ థీరీ. ఆ థీరీయే మన ధర్మాన్ని కాపాడుతూ వచ్చింది. అలాగే మనుధర్మశాస్త్రం లాంటి ఎప్పుడు అసలు శాస్త్రాలు లాలు లేని సమయంలో మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శాస్త్రం ఎలా బతకాలి అనేటువంటిది వస్తుంది ఉంటే మనకి, అది కాదని ఈ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎక్కడ ఆ దేశంలో ఏం జరిగింది, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కలగాపులగం చేసి ఒక బుక్ రాసి దీని ప్రకారం నడవాలి అని పెట్టడం తప్పు. మన మనుధర్మ శాస్త్రమే ఉత్కృష్టమైనటువంటి శాస్త్రం, అది కూడా ఆయన రాశాడు. ఇవన్నీ రాసినటువంటి బుక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవండి. క్రైస్తవుల గురించి కూడా ఆయన చాలా క్లియర్గా రాశాడు. క్రైస్తవుల గురించి ఏం రాశాడు? క్రైస్తవులు ప్రచారం చేస్తున్న మతభావన ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకసారి నేను ఒక క్రైస్తవ ప్రచారకుడిని కలిసినాను. ఇంగ్లాండ్లోని ఆర్చ్ బిషప్ రాసిన ఒక పుస్తకాన్ని ఆయన నా చేతికిచ్చి తమ కార్యకలాపాల స్వభావాన్ని అంతటినీ స్పష్టం చేస్తుందని చెప్పినాడు. నేను దాన్ని చదివి తిరిగి ఇచ్చేసేటప్పుడు పుస్తకం ఎట్లా ఉన్నది అని ఆయన అడిగినాడు. మీ ఆర్చ్ బిషప్పే అటువంటి వాడైతే మీ సంగతి ఏమిటి అన్నాను. దానికి ఆయన ఆశ్చర్యచకితుడిని చేసింది. అప్పుడు ఆ పుస్తకంలో కొన్ని భాగాలు చూపించాను. ఆదివారం నాడు చర్చికి వెళ్తే చాలు, ఇతర సమయాల్లో ఎటువంటి భౌతిక సుఖానుభూతుల్లో మునిగి తేలిన ప్రమాదం లేదని వ్రాసి ఉంది. చూపించి ఇంకేంటయా మీ క్రైస్తవ మతం, ఇదేనా క్రైస్తవ మతం అని అడిగాను. మనకి సత్యనారాయణ మతం నాడు ఆఖరిని చెప్తాడు ఏంటంటే, సత్యనారాయణ మతం జాగ్రత్తగా చేసుకుని బ్రాహ్మణ్ణి సంతృప్తిపరిచి పూజ పునస్కారం చేసుకున్నట్టయితే ఈ కథ విన్నవాడు, ఈ కథ చూసినవాడు, ఈ పూజ చూసినవాడు, ఈ పూజ జరుగుతున్న టైంలో వీధిలోంచి వెళ్ళినవాడు మొత్తం వీళ్ళందరూ కూడా అన్ని పాపాలు పోయి మళ్ళీ పునర్జన్మెత్తినంత ఫ్రెష్గా వస్తారు అని అన్ని వ్రతాల్లోనూ పెడతారు. మనకి ఉంది అది. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నా సరే చర్చికి వెళ్ళడం మానకరా అని పెట్టిన దాంట్లో ఏది తీసుకోవాలో అంటే అలాగైనా ఉండొచ్చా మనం? ఏ పాపమైనా భక్త కన్నప్ప ఎవరితో ఉంది ఒకటి, ఆ రాత్రి చలికి వణుకుతూ చెవ వణికాడు, ఆ శివకి మొత్తం పాపాలన్నీ పోయాయి. ఇవన్నీ ఏంటంటే ఏదో రకంగా దేవుడి మీద లగ్నం చేయరా అని రాసిన దానికి క్రైస్తవులు ముస్లింలు చేసి మాట్లాడిన ప్రతి మాట తప్పు కింద ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఇది మీ ఫిలాసఫీ అయి ఉండడంలో తప్పులేదు, కానీ ఇది హిందుత్వం మాత్రం కాదు. హిందుత్వం అంటే సనాతన ధర్మమే అయితే, నేను పాటించేదే హిందూ ధర్మం అనుకుంటే నేను గుడికి వెళ్తాను. నేను అయ్యప్ప స్వామి దీక్షకి 5-6 సార్లు వెళ్ళాను, దీక్ష లేకుండా 2 సార్లు వెళ్ళాను. ఇప్పుడు నేను ఎక్కువగా పూజిస్తున్నది ఎవరన్నా అంటే హైయెస్ట్ టైమ్స్ షిరిడి సాయిబాబాకి వెళ్తున్నాను. షిరిడి సాయిబాబా హిందువు కాదు, ముస్లిము. ఎప్పటి నుంచి 150 ఏళ్ల క్రితం. ఎక్కడుంది, ఏ పురాణంలో ఉంది, ఏ చరిత్రలో ఉంది, ఏ ఇతిహాసంలో ఉంది? ఎందుకు పూజిస్తున్నావు షిరిడి సాయిబాబా అని డైరెక్ట్గా ద్వారకా పీఠాధిపతి చెప్పాడు. ఇదంతా పెద్ద కుట్ర, షిరిడి సాయిబాబాని పూజించకండి, హిందూ మతాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర అని. ఎవడన్నా మానాడా? ఎందుకు మానలేదు? అదే మన హిందుత్వం. హిందూ మతంలో క్లియర్గా నీకు ఏం నచ్చితే అది పూజించు.
నువ్వేం చేసినా నేనేరా నీకు వచ్చేది. మొత్తం ఏ దేవుడిని నువ్వు పూజించినా ఆ దేవుళ్ళలో నేనే ఉన్నాను. ఇంత క్లియర్గా చెప్పాడు. ఏ దేవుడిని నువ్వు పూజిస్తే నీకు ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలు నేనే ఇస్తున్నాను ఆ దేవుడి ద్వారా. క్రైస్తవ మతంలోకి వెళ్ళావా, ఇస్లాంలోకి వెళ్ళావా, నమాజ్ చేసావా, ఇవి పోనీ నువ్వేమన్నా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఇండియాలోకి వచ్చేసి అక్కడి నుంచి ఉన్నారండి, వాళ్ళని గెంటేయాలి, వాళ్ళంతా దేశద్రోహులు, అది కాదు, మనవాడే కదండి. ఎవరిని ఇప్పుడు మొన్నటిదాకా అది శివప్రసాద, శివశంకర్ ప్రసాద, రెహమాన్ పేరేంటి, ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. ఇస్లాం మతంలో చేరిపోయాడు. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డులు వచ్చేసే పెద్ద గ్రేట్ మ్యాన్ అయిపోయాడు. తప్ప అతను ఉండకూడదు ఇండియాలో. మన కళ్ళెదురకుండా అతను ఇదయ్యాడు, మారాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు భజనలు పాడిన దాంట్లో హయ్యెస్ట్ భజనలు పాడినవాడు సౌత్ ఇండియాలో జేసుదాసు, క్రిస్టియన్. నార్త్ ఇండియాలోకి వెళ్తే మొత్తం దేవుడి మీద పాడిన పాటలన్నీ మహమ్మద్ రఫీయే. అతను ఎత్తినంత పిచ్చేవాడు ఎత్తలేడు కాబట్టి అతని చేత పాడించేవారు. అతను ముస్లిము. ఆ కాశీలోకి వెళ్తే అక్కడ ఆ వాయించేవాడు బిస్మిల్లా ఖాను. ఇంకోటి మృదంగం వాయిస్తాడు, అతను అల్లా రఖా కొడుకు అనుకుంటాను. ఎక్కడ ఇదంతా మనం ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్న దానికి ఇవన్నీ పోయాలంటే బీజేపీ వాళ్ళు వచ్చినా ఏం పెద్ద ఏమీ చేయలేరంటే చేసి చూపిస్తున్నాడు ఈయన. ఆర్టికల్ 370 తీసేయడం తప్పు కాదు, వాళ్ళని ఒప్పించి తీసేయాలి. ఈ ఆర్టికల్ 370 అన్నది ఉండటం వల్ల మీరు ప్రత్యేక పరిగణనగా ఉండడం వల్ల ఏంటి మీకు ప్రయోజనం? మీకు నేను చేయవలసినవన్నీ చేస్తాం, కలిసిపోండి మాతోటి, అది కాదు చేసింది. ఈవాటికి కూడా ఎన్నో గ్రామాల్లో వైఫై సౌకర్యం వల్ల, ఈవాటికి కూడా గ్రామ జనాభా కన్నా గ్రామంలో ఉన్న మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు. ఎంత ఉంది కాశ్మీరు? ప్రజలను ఒప్పించి చేయిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజల మీద దండయాత్ర చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఈవేళ ఈయనకు ఉన్నటువంటి మోడీ గారికి ఉన్నటువంటిది, ఈయనకున్న పెద్ద గ్లామర్ ఏంటంటే ఈయన డబ్బులు ఇంట్రెస్ట్ ఉండదు, దేశం కోసం పెళ్ళాన్నే వదిలేశాడు. ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఈయనకి ఏం కావాలి నేను సంచి చేసుకుని పోతాను. ఇవన్నీ నిజమే, నేనేం తప్పు పట్టట్లే. ఎంఐఎం వాళ్ళు బీజేపీకి చేస్తున్నంత సహాయం నా ఉద్దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చేయలేరు. ఎందుకంటే ఎంఐఎం అనే వాళ్ళు వచ్చి ముస్లింలందరూ ఎంఐఎం కోటేయండి, అప్పుడే ఈ హిందువులకు బుద్ధి చెప్పగలం, లేకపోతే సెక్యులర్ పార్టీలు నమ్మకండి అని ఆయన చెప్తున్నాడు. ముస్లింలంతా వాళ్ళ ఓట్లు వేస్తుంటే హిందువులందరూ ఎవడో హిందూ మాట్లాడతాడో వాళ్ళకే వేస్తారు. అదో పెద్ద మొన్న సిటీలో కానీ లేకపోతే దుబ్బాకలో కానీ అంత మంచి ఓటింగ్ రావడానికి బీజేపీ కారణం ఎంఐఎం ప్రచారం. వీళ్ళు బెంగాల్ వెళ్తున్నారు, ఇప్పుడు వీళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఐసోలేట్ చేయాలనే ఉద్దేశమా? నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని కోరేది ఒకటే, మీరందరూ కూడా సపోర్ట్లో ఉన్నారు. ఇందాక నువ్వు చెప్పింది కరెక్ట్. ఒక్క విషయం మర్చిపోకండి, ఇది మీకు అంగీకారం అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ పొలిటికల్ ఫిలాసఫీ నేను తప్పనంటలే, మీ ఫిలాసఫీ మీకుంటుంది. ఇందులో ఇంకోటి ఉంది, సామ్యవాదం అంటే సోషలిజంకి డెడ్ అగెనిస్ట్. సోషలిస్టులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఈ దేశంలో వాళ్ళ ట్రేస్ లేకుండా పోతేనే ఈ దేశం హిందూ దేశం. మన కల్చర్ మనకుంది. మన కల్చర్ అంటే ఏంటి చెప్పానుగా, ఇక్కడి నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు, ఇక్కడి నుంచి వీడు వచ్చాడు. ఎక్కడైనా ఇది ఎక్కడో ఉంది, చదువుకున్నాం, బాగానే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరు, ఈ బ్రాహ్మణులు మేము వేరు. నేను బ్రాహ్మణ కులానికి చెందినవాడినే, నేను వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణ్ణి కాదు. శమ తమస్ తపస్ శౌచం శాంతిరాజ్య భావన, ఇదే బ్రాహ్మణ చేయాలి. ఎప్పుడు కూడా జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. జ్ఞానం పొందడం అలాగా, విజ్ఞానం పొందడం అలాగా, ఇదే ఆలోచనలో ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణం. వాడు డబ్బు సంపాదన అనేది పక్కన బట్టలో ఏమీ లెక్కలేదు. ఆ టైంకి ఎవడు తిండి పెడితే అక్కడ తినాలి, ఆ ఆలోచనలోనే ఉండాలి. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, కానీ నేను బ్రాహ్మణ, దేశే బ్రాహ్మణ అంటే దేశే నాకన్నా బ్రాహ్మణం. నాకేమైనా తెలియకపోతే దేశాన్ని అడుగుతుంటాను. దేశే రోజు ఇదే పని, బుక్కులట్టు కూర్చున్నాడు. పూర్వం ఏమో బుక్కులట్టు కూర్చునేవాడు, ఇప్పుడేమో ఇంటర్నెట్ పెట్టి కూర్చుంటాడు. నువ్వు ఏది అడుగు 10 నిమిషాల్లో చెప్పగలడు ఆయన. వరల్డ్ మొత్తంలో ఏ ఇన్సిడెంట్ అయినా సరే ట్రాక్ చేసి చెప్పగలడు, ఎందుకంటే అదే పని ఆయనకి. జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం. ఆస్తిక్యం లేదు ఈయనకి, నాస్తికుడు. అందులో ఆస్తిక్యం ఒకటి పెట్టారు, ఈయనకి నాస్తికుడు. ఈయన ఏ రకంగా మనం బ్రాహ్మణ కులంలో జన్మించాను నేను. ఎస్, నాకు సంబంధం లేదు కదా, మన ప్రయత్నం లేనిది మన జన్మ.
అంతవరకే తప్ప నేను మిగతా ఏ కులం వాడితోటి వ్యతిరేకం, ఏ కులం వాడికన్నా డిఫరెంట్ కాదు. ఈ ఆలోచనలో వెళ్తుంటే ఈయన వచ్చి ఈ ఆలోచన కరెక్ట్ అనేటువంటిది ఈవేళ మెజారిటీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. రేపు మెజారిటీ ఓట్లు కూడా సంపాదించారనుకోండి, మెజారిటీ సీట్లు వచ్చే. ఎందుకంటే వాళ్ళు క్యాపిటలిజం అనేది, పటేల్ అంటే ఎందుకు ఇష్టం వాళ్ళకి? పటేల్ క్యాపిటలిస్టు, నెహ్రూ సోషలిస్టు, అందుకే పటేల్ అంటే ఇష్టం. ఈవేళ అక్కడ జరుగుతున్నటువంటి పంజాబ్లో జరుగుతున్న, ఢిల్లీలో జరుగుతున్న గొడవ అంతా కూడా క్యాపిటలిజం సోషలిజంకే ఉన్న గొడవ. వాళ్ళు మొత్తం బియ్యం ధాన్యం ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్కి అప్పచెప్పారనుకుంటారు గవర్నమెంట్. అక్కడ వాళ్ళు ఒప్పుకోట్లే, ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఇటువంటిది చదివి వెళ్ళండి, చదువుకున్న వాళ్ళు. పొలిటీషియన్స్కి మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ పార్టీలో పదవి వస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం. ఎక్కడో చోట పోస్ట్ లేకుండా ఉండలేము. వాళ్ళు పోతుంటారు కానీ వాళ్ళ వెనకాల జనం వెళ్ళకండి, దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వెళ్ళండి. ఇదేమి సిద్ధాంతం తప్పని నేను అన్నాను, ఇది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నాకు తప్పని వచ్చింది. నేను ఈవెన్ 1971లో అఖిల భారత విద్యార్థి పరిషత్ సమావేశాలు వరంగల్లో జరిగితే రాజమండ్రి కాలేజీ తరఫున నేను వెళ్ళాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్, ఈ రాజమండ్రి నుంచి ఇంకెవరు రాలా. నేను మైలవరపు సాంబశివరావు, చచ్చిపోయాడు మొన్నే మా ఫ్రెండ్, మేమిద్దరం రాజమండ్రి నుంచి వెళ్దాం అనుకుంటే వెళ్ళాం అఖిల భారత విద్యార్థి పరిషత్తు రాష్ట్ర మహాసభలకి. నేను అంతా దాంట్లో ఉండేవాడిని, నాకు నచ్చింది. ఆ మంచి వాళ్ళు అందరూ చాలా ఐడియల్గా బతుకుతారు. కానీ ఈ బుక్ చదివిన తర్వాత మాత్రం ఇది మన సొసైటీ కాదు. అవునండి, మీ ప్రశ్న కార్డు మీకు కూడా ఇప్పుడు ఇది మీకు కూడా తెలిసి ఉండదు. ఇది మీకు కూడా చాలామందికి ఈ పాంచజన్యం అనే బుక్ నేనే మర్చిపోయాను. ఈవేళ ఎందుకు చెప్పానంటే, ఇదేదో ఎవరన్నా లేకపోతే మీ యూట్యూబ్లో పెట్టో ఎక్కడో చూసినప్పుడు ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుని, ఏమైనా తప్పే ఉంది ఏంటి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, తప్పే ఉంది. అవును, కరెక్ట్, హిందూ రాజ్యమే కరెక్టు. బ్రాహ్మణుడు అన్నవాడు అలా కనబడగానే కాళ్ళకు నమస్కారం పెట్టాలి, అది కూడా రాశాడు ఇందులో. మన ధర్మం ఎంత గొప్పదన్నది రాస్తూ ఒక ఆఫీసర్ వచ్చేట, ఎవరో వైట్ ఆఫీసర్, బ్రిటిష్ ఆఫీసర్. ఆ బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి ఎవరో కింద అధికారి వచ్చి ఆఫీసర్ గారికి నమస్కారం పెట్టేట. ఆఫీసర్ గారు బంట్రోజు పక్కనే ఉన్నట్ట. ఆ బంట్రోజు కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టేట. వెంటనే ఆఫీసర్ అడిగేట, ఏమైనా నువ్వేమో నేను పెద్ద ఆఫీసర్ని, నాకేమో ఉత్తి నమస్కారం పెట్టావు, నా దగ్గర బంట్రోజు కాళ్ళ నమస్కారం పెట్టావేంటి అని అడిగితే ఆయన అన్నట్ట, ఆయన బ్రాహ్మణుడు అండి, బ్రాహ్మణుడు కనబడగానే కాళ్ళకి నమస్కారం పెట్టడం అనేది మా సాంప్రదాయం, ఆయన మాకు అందరికన్నా చాలా గొప్పవాడు, ఏ బంట్రోజు పని చేస్తున్నా సరే ఆయన గొప్పవాడు అని చెప్పాడు. ఇందులో రాశాడు ఆయన, అది మన ధర్మం అన్నాడు. నాకేదో కొంచెం కరెక్ట్ కాదేమో అని వచ్చింది. నువ్వు జ్ఞానం ఉన్నవాడికి దండం పెట్టు, పర్వాలేదు. బ్రాహ్మడైన కారణంగా వాడి కాళ్ళకి నమస్కారం పెట్టాలండి, వాడి పాద పూజ చేయాలండి, ఎందుకంటే వాడు బ్రాహ్మణుడు అంటే ఎందుకో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళమే. బ్రాహ్మణ స్థాయి మనకు కూడా బ్రాహ్మణం అన్నది కులాన్ని బట్టి వస్తుందని ఎక్కడ చెప్పలా. బయట ఎవరు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోకపోతే బీజేపీ ఎందుకు పెరుగుతుంది? అదే చెప్తున్నాను, ఒప్పుకోకపోతే బీజేపీ ఎందుకు పెరుగుతుంది?